హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన శరీరానికి ఎంత నష్టం కలుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కూల్ డ్రింక్స్ తాగిన 10 నిమిషాల నుంచి మన శరీరంలో మార్పులు జరుగుతాయి. కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుందట. సాధారణంగా ఇంత మోతాదులో చక్కెర తింటే వాంతులు అవుతాయి, కానీ కూల్ డ్రింక్ లో ఉండేటటువంటి ఫాస్ఫరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది. కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వుగా మారి బరువు పెరుగుతారు. కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు రక్తంలోకి షుగర్ ను పంపించడం కొనసాగుతుంది. కూల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా శరీరంలో నిండుతుంది. దీనితో రక్తపోటు పెరిగి కంటిపాపలు చిన్నగా అవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువగా హాని చేయదు, అలా అని దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్న ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింక్లకు ఎంత దూరం పెడితే అంత మంచిది. కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు శరీరంలో డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్ తీసుకున్నట్టే అవుతుంది. కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ చిన్న పేగులలో చేరడంతో అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్ర విసర్జన జరగడంతో పాటు డిహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. మన శరీరానికి ఇంతలా హాని చేసే కూల్ డ్రింక్ తాగడం మనకు, మన పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఇదే విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.